జిల్లా వాణి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పల్నాడు పర్యటన, లింగమయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పాతపట్నం మండలం కేంద్రంలో శివశంకర కాలనీలో పర్యటించిన రేగేటి షణ్ముఖరావు. ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్న సీనియర్ నాయకులు. సబ్బవరం మండలంలో వైభవంగా జాగృతి సంస్థ 30వ ప్రాతినిధ్య మహాజన సభ వేడుకలు. హాజరైన పాలకవర్గ సభ్యులు, ప్రతినిధులు, అధికారులు. అనకాపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానంటున్నాడు. సోనియా గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమి అవుతుందని విమర్శించారు. జగన్మోహన్ లాంటి బలమైన నాయకుడు దేశంలో మరెవరూ లేరని అన్నారు. పల్నాడు పర్యటన, లింగమయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత ఓట్స మాట్లాడుతూ, విశాఖ యోగాంధ్ర కార్యక్రమాల్లో చంద్రబాబు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఎవరికిచ్చారు, ఏటిచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఏమైనా అడిగితే వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని, ఎంతమందిపై కేసులు పెడతారు, మేమందరం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఎదరవాడిని అణిచివేయచ్చనేది వాళ్ళ యువకులు అనిపిస్తుంది. కానీ భయపడేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో లేడనే విషయాన్ని మనం కేసులకే భయపడితే వైఎస్ఆర్ పార్టీ ఉండేదే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తానంటాడే. సోనియా గాంధీ కూడా కాదు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ గుండె రైతు ఈ దేశంలో ఏ నాయకుడైనా ఉంటే చూపించమని అడుగుతున్నారు. ఆయన మీద జరిగే విష ప్రచారం మరొక ఏ నాయకుడి మీద జరిగితే తట్టుకోలేదంత ఒత్తిడి ఉంటుంది. కానీ వాళ్ళు తట్టుకొని మన పార్టీకి నేను ఎలాంటి కష్టమైన అలాగే నిలబడతా, నితాలుగా నిలబడతానని చెప్పే నాయకుడు మన పార్టీ నాయకుడు. మీరు గుర్తుంటే 2019 తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు చంద్రబాబు అవ్వచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ పార్టీకి అనుబంధ పార్టీకి అవ్వచ్చు, రోడ్డు మీద కూడా రాలని విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. కానీ మనం మొదట నిర్వహించే కార్యక్రమం చేసి తిరుగుతున్నాం. అందుకే చెప్తున్నా, ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు ఎప్పుడైనా హీరోలాగే ఉంటాడు, హీరోలాగానే బతుకుతాడు. ఆ పార్టీ అయినా నాయకుడైనా కార్యకర్త. మేమందరం ఇవాళ ఈ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవాళ ఎటువంటి పరిస్థితి కనుక తన చిత్రం ఏంటంటే, మనం ఉన్నప్పుడు సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీల పిల్లలకు కూడా అమలు ఇచ్చేవారు. కానీ లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు, సర్పంచులని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించారు. అందుకని వాళ్ళ పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం, అదే వాళ్ళ తల్లికి వాళ్ళని ఇవ్వమని చెప్పారు. నిన్ననే మా నియోజకవర్గంలో ఒక మండలం మీటింగ్ జరిగితే ఒక మహిళా సర్పంచ్, యువ సర్పంచ్, ఆమె లేచి మీటింగ్లో అడిగారు, సరే మాకు అమ్మఒడి అన్ని వాళ్ళకి అర్హత ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే ఈ కోతలు పెట్టే నాయుడు గారు ఎక్కడెక్కడ కోతలు పెట్టాలో ఆలోచించి ఒక పక్కన కోతలు, ఇంకో పక్కన కోతలు తప్ప మరేది లేకుండా ప్రభుత్వాన్ని అడుగుతారు. సర్పంచ్ పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం, ఎంపీటీసీ పిల్లలకి ఇవ్వడం,
వాళ్ళంతా పేదలు కదా. మరి నీ ప్రమాణంలో ఏం చెప్పారు? షరతులు ఉండవు, నిబంధనలు ఉండవు, వివక్ష ఉండదు అని చెప్పారు కదా. మరి నీకేమంటారో ఇదే కాదు, వాళ్ళ రైతు భరోసాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సంవత్సరమైంది ఇవాళ వరకు రైతు అకౌంట్లో ఒక్క రూపాయి వేసిన పాపం మన ఇక్కడ ముందు విజయవాడలో ప్రస్తుతం పెట్టారు. ఆ విధంగా సంబంధంలో చెప్తారైనా సూపర్ స్టేట్ ఇచ్చేసామంటారు. ఎక్కడ ఇచ్చేసారు? ఎవరికి ఇచ్చేసారు? ఎక్కడ ఇచ్చేసారు? అంటే అడిగిన వాళ్ళకి తాపు చేస్తారంట. ఎవరు తాపు చేస్తారంటే అంతేవాళ్ళు తాపు చేసి ఇదే మన ఇదా ఎవరు కూడా ప్రజాసభ మాకు అడిగే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మీ మేళ కార్యక్రమాలు చేస్తాం, చేతపోతే ప్రజలు మీకు తాపు చేస్తారు. ఇంకో ఆయన అంటాడు, ఇంకో పక్క ఆయన అంటాడు, ఆ ఫోటోగ్రాఫర్లో వెళ్తుంది రెండు కాదు. రెండో అంటాడు అంటే వాళ్ళు మొక్కలు కొడతారు. మూడు మొక్కలు కొడతారు. ఎవరు కొట్టారు? ప్రజాసభలో అడిగితే ఇస్తావా? నీకన్నా కొత్త అడిగామా? ఎందుకు ఇచ్చావా? ఎందుకు చెప్పే మాటలు? ఎందుకు చెప్పే ఈ మోసం? ఇది దగా కాదు, ఇది మోసం కాదు, ఇది మోసగారి మాట కాదు. ఇది కాదా? తిరిగి మళ్ళీ మాకు వచ్చి తాళం తీస్తారా? ఈ తాటా టెంపుల్కి వచ్చి ఎవరు బాధ పెట్టారు? ఎవరు లేదు, ఎవరు లేదు. ఏమనంటే ఇది మీద కేసు, నీ మీద కేసు, ఇది నీకేమో. ఎన్ని కేసులు పెడతావు? ఎన్ని జైలు పెడతావు? ఎంతమంది పెడతావు? బడ్జెట్ చూద్దాం చెప్పు. అవసరమైతే జైలు బలతో కార్యక్రమం చట్టాన్ని చేతితో చూసుకోవడానికి ఈ ప్రజాస్వామ్యంలో మీ హక్క చట్టబద్ధంగా చట్టాన్ని చేతితో చూసుకోవడానికి మనకు హక్కులే ప్రజాస్వామ్యం ఇవాళ. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తుంటే రోజుకో మాట, ఒకటో మాట, గంటకో మాట, మాట మారుస్తూ పెట్టుకున్న వ్యాపారం అందరికంటే అందరికీ ఎప్పుడు ఇస్తాం జరుగుతుందంటే ఇందాక అమ్మ చెప్పాడు కదా, పిల్లలు కన్నా దాన్ని వచ్చి టైప్ చేశాడు. పిల్లలు చేసావు ఓకే, అంత ఉద్యోగం ఇస్తావా? 3,000 ఈ 3,000 ఇప్పుడు ఇస్తావు 3,000 చెప్పు. ఎప్పుడు ఇస్తావు చెప్పు అంటే దానికి మాట అయిపోయింది. పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా జరగాలని అందరినీ హృదయపూర్వకంగా ఒకసారి కోరుకుంటూ మరి పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ కనబాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. కలిసి ప్రభుత్వం మీద, ప్రభుత్వం పనితీరు మీద, వారు ఇచ్చినటువంటి హామీల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది తప్పకుండా అందరి లెవెల్లో అర్థం చేద్దాం. అందులో భాగంగానే రేపటి నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడే నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితో కూడా మాట్లాడి తేదీలు ఖరారు చేయడం జరిగింది. రేపు 29 జూన్ అంటే రేపు ఆదివారం చోడవరం నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని రేపు చోడవరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు చోడవరం నియోజకవర్గ కేంద్రంలో లాంచ్ చేయబోతా ఉన్నాం. అలాగే 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి యలమంచిలి నియోజకవర్గం, 2వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మొన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదంతో గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో వారు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా ఇప్పటికీ అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి కూటమి నాయకులు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి దానికి అన్ని గ్రామాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానికి ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, కురసాల కనబాబు గారి నాయకులు జిల్లా కేంద్రంలో ఈరోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రేపటి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమంతో పాటు మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి
వారు ఏదైతే నష్టపోయారో ఈ ప్రభుత్వం రావడం వల్ల వారికి రావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే వారికి రాకుండా పోయిందో ఇవన్నీ వారికి తెలియజేసేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే జూలై 8వ తారీఖున పెద్దలు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని కూడా వాడవాడల ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వాన్ని అంతటినీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. పాతపట్నం మండలం కేంద్రంలో శివశంకర్ కాలనీలో పర్యటించిన రేగేటి షణ్ముఖరావు పంచాయతీలో పడకేసిన పారిశుద్ధ్యం శుభోదయం కార్యక్రమంలో సీనియర్ నాయకులు షణ్ముఖరావు పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న శివశంకర్ కాలనీలో శుభోదయం పాతపట్నం కార్యక్రమానికి సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు ఆయన మిత్ర బృందంతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివశంకర్ కాలనీలో ఉన్నటువంటి పలు వీధులలో పర్యటించి ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం పనులు పడకేసినట్టు ఉన్నాయని, పంచాయతీ పాలకవర్గం వీధులలో సందర్శించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని, మురికి కాలువలను శుభ్రం చేయించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఫాగింగ్ చేయకపోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎస్ఐ కంబాల శివాజీ రెడ్డి, సింగపురం మురళి, ఉత్తరాంధ్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ మంగి రామారావు, చిన్నారావు, ఎడ్ల గోవిందరావు, డకరా ప్రకాష్ రావు, మజ్జి గిరిబాబు, తాడెల సంతోష్, గౌరీ శంకర్, వివి కుమార్, బోయిన భాస్కరరావు, దువ్వరి కామేశ్వరరావు, నూలు సోమేశ్వరరావు, పొట్నూరు భాస్కరరావు, పల్లి కూర్మారావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీలో నేను మా మిత్రులందరము కలిసి శుభోదయం అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శివశంకర్ కాలనీలో ఉన్నటువంటి 5 వీధుల్ని సందర్శించి వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి డ్రైనేజీల సమస్యలు, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. చాలామంది ప్రత్యక్షంగా కలిసి వారి ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే మా ఆలోచన ఒకటే, బిఫోర్ ఎలక్షన్ ఈ శుభోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆఫ్టర్ ఎలక్షన్స్ మాకు దేవుడు మీరందరూ మాకు అవకాశం ఇస్తే ఇవన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తామని ఈ శుభోదయం కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని, అధికారం పోయిన నేటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కొడవలి బౌద్ధ స్తూపం ఉన్న కొండపై వివరాలు మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కోలుప్రోలు సీను, నల్లసీను, మొల్లి నాగ, మరిడి రాజు, సురవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, కోలారాజు, నాగార్జున, కర్ణాసుల రాజా, అడ్డూరి శ్రీను, వాసు, సూరిబాబు, అందుకుల సత్యబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, రొట్టెల లోవరాజు, వృత్తుల లోవరాజు, రూతల వరద సత్యబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అలా అన్నదాత సుఖీభవ 10 రోజులు ఇస్తున్నాం. బాధ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ తల్లికి ఆనందం ఇచ్చినాడు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు. మీ విజయానంద రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు. అందులో ఒక భాగం కొడవలి. ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలను కూడా కొట్టి అతలు పడేశారు. అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలి ఒకటి.
ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అది ఏ రాత్రి పగలగొట్టేస్తారో తెలియదు, ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలియదు. అక్కడ 4 బావులు బౌద్ధిస్టులు నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు 4 ఉండాలి. 4 కూలగొట్టేసి మట్టేసి కప్పేసేసారు. అవన్నీ వస్తాయి బయటికి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు. అన్నిటికీ ఎన్ఓసి కావాలి కదా. అందులో మా గొడవలు ఒకటి. ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేసింది, మాతో జనసేన చేసింది, బీజేపీ చేసింది. ఆపేం ఆవేళ. దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం. ఈవేళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈవేళ జిల్లా కలెక్టర్ గారు రావచ్చు, గనులు మైనింగ్ డీడీ కావచ్చు, ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినట్టే దాని మీద వెరిఫికేషన్ వెళ్ళారు. తప్పులే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెస్ వారు అందరూ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధారామ యొక్క స్తూపాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లుంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులు బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది. దానికి మచ్చు తొనక మా పిఠాపురం అని చేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం. తెలుగుదేశం పోరాడింది, జనసేన పోరాడింది, బీజేపీ పోరాడింది. కూటమి ఎందుకుంటుంది? తప్పు జరిగితే కూటమి ఒప్పుకోదు. ఎక్కడ వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టునే అధికారులు స్పందించి ఆ ఫైల్ అంతా తీస్తున్నారు. పాత ఫైల్ ఏముందంటే ఇటు మొదలెట్టడం మంచిదైంది. ఫైల్ తీస్తున్నారు. చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఈ విధంగా రూల్స్ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది. అందులో భాగం పొడవలు. అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది. అందులో రాజీ లేదు. కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి, పనులు ప్రారంభిస్తాం. తేడాగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటాం. అంచేత నీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేశారు. పొడవుల్లో అయితే పోలవరం కాలువకి 130 మీటర్ల వరకు ఏ విధమైన డిగ్గింగ్ చేయకూడదు. మీరు ఇంకా ముందుకెళ్ళి తరలిస్తున్నారు. అలాగే మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తరలిస్తున్నారు. అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు. ప్రభుత్వం అన్నిటి మీద వెరిఫికేషన్ చేస్తుంది. న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా కొడవలిలాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ జగన్ గారు, పోలవరం నాశనం చేశారు, అమరావతి రాజధాని నాశనం చేశారు. తప్పులు ఒప్పుకుని ప్రజలకి ఈసారి బుద్ధిగా ఉంటాను, చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు. అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నాడంటే ఎన్ని సమస్యలు కావాలంటే అన్ని చేస్తారు ఆయన. చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయనకి చెప్పుకోండి. మీకు ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇటు ఉభయ గోదావరి అటు ఉత్తరాంధ్ర ప్రజలకు కల్పవల్లిగా పేరుంది. తూర్పు కనుమల్లో లోవ క్షేత్రం నందు పూజలందుకుంటున్న శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. కాకినాడ జిల్లా తుని మండలం లోవ దేవస్థానంలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుని ఆలయ ప్రాంగణంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానంకు భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో పి విశ్వనాథరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పరిసరాల్లో ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రసంగి కార్యక్రమాలు లేకుండా రూరల్ సిఐ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మొదటి ఆదివారం కావడంతో కోర్టు మూవీ హీరోయిన్ కుటుంబ సమేతంగా హాజరు అయి అమ్మవారికి దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. పేరు శ్రీదేవి. సో ఈరోజు ఆదివారం ఆషాఢం స్టార్ట్ అయింది. సో అందుకని తలుపులమ్మ లోపల అమ్మని దర్శించుకున్నాను వచ్చాను. సో మేము చాలా అంటే మమ్మీ ఎక్కువ ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో మేము ఎక్కువ ఇక్కడే మొక్కుకునే వాళ్ళం. అండ్ అది చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్. అండ్ లాస్ట్ కంటే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. సో అమ్మవారికి ఈరోజు ఫుల్ గాజులు పెట్టి చాలా మంచిగా అలంకరణ చేశారు. అండ్ మాకు చాలా బాగా అయింది దర్శనం. అండ్ ఇప్పుడు ఈ ఆషాఢం వల్ల సో చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చి సారీ కానీ చీర కానీ పెడితే చాలా ఫేమస్, అంటే ఫేమస్ అయిన గుడి కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చి పెడుతూ ఉంటారు అనమాట. సో అలానే మేము కూడా ఈరోజు మొక్కుకున్నాము అండ్ అన్నీ ఇచ్చాము అమ్మవారికి. సో మీరు కూడా ఒకసారి అమ్మవారి గుడిని తలుచుకోండి అండ్ రండి ఇక్కడికి. చాలా ఏదైతే కోరుకుంటామో అన్నీ ఇక్కడ నాకు జరిగాయి. సో మీకు కూడా జరుగుతాయి ఖచ్చితంగా, అంత ఫేమస్ ఇక్కడ అన్నదైతే. గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అంకిత భావంతో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి దారి చూపించిన మహోన్నత వ్యక్తి కాసా వెంకటరమణ మూర్తి అని గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్మన్ గండేటి మంగతాయారు రాము, మాజీ జెడ్పీటీసీలు మడికి ప్రసాద్, బర్ల అప్పారావు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో గత 36 సంవత్సరాలుగా గణిత, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఎనలేని సేవలందించిన కాసా వెంకటరమణమూర్తి అభినందన ఆత్మీయ సన్మాన కార్యక్రమం పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గల ఎస్ కన్వర్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి రాజకీయ ప్రముఖులు, ఉపాధ్యాయులు హాజరై కాసా వెంకట రమణమూర్తి నాగరత్నం దంపతులను ఘనంగా సన్మానించారు. ఒల్లప్రోలు నగర పంచాయతీ చైర్మన్ గండేటి మంగతాయారు రాము, మాజీ జెడ్పీటీసీలు మడికి ప్రసాద్, బర్ల అప్పారావు చేతుల మీదుగా కాసా వెంకటరమణమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్యామ్, పాటంశెట్టి నాగేశ్వరరావు, చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్, ఖాన్ చామంతి నాగేశ్వరరావు, కొమ్మాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చిన మరి పెద్దలందరికీ వస్తే మరి సందేహాన్ని మరి శ్రీ వర్మ గారికి, శ్రీ జక్కంపూడి రాజా గారికి, శ్రీ తుమ్మల బాబయ్య గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి జీవంతం చేయడానికి చేసిన నా యొక్క పాఠశాల ఉపాధ్యాయులకి, మా ప్రిన్సిపల్ గారికి, శ్యామ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఎంబీఏ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా 36 సంవత్సరాల్లో నా సహకరించిన నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఎంతోమంది నా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ కూడా నేను వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్బవరం మండలం గట్టివాడ బిఎస్ఎన్ కన్వెన్షన్ లో జాగృతి సంస్థ 30వ ప్రాతినిధ్య మహాజన సభ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్బ సుజాత సభకు హాజరై పాలక వర్గ సభ్యులకు, ప్రతినిధులకు, అధికారులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అధికారి జి సమంత్ కుమార్, అనకాపల్లి జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంఏ రహీం, అనకాపల్లి చెరుకు పరిశోధన కేంద్రం నుండి అసోసియేట్ డైరెక్టర్ ముకుందరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 30వ వార్షిక నివేదికను నాబార్డ్ డిడిఎం సమంత్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్బ సుజాత సమగ్రంగా వివరించారు. అనంతరం జాగృతి సంస్థ సిఇఓ కుమారి కందర్బ లక్ష్మి, నీరజ, మౌతిక్త సంస్థ 30 ఏళ్ల అభివృద్ధిని, భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. సంస్థ ఆడిటర్ వి సుధాకర్ వార్షిక లెక్కలు వివరించారు. అనంతరం అనకాపల్లి ఆర్ఏఆర్ ఎస్ నుండి ముకుందరావు సంస్థ అన్ని విధాలుగా తమ వంతు సహకరిస్తుందన్నారు. నాబార్డు డిడిఎం సమంత్ కుమార్ మాట్లాడుతూ జాగృతి సంస్థకు అన్ని వేళలా సహకరిస్తామన్నారు. అనంతరం జరిగిన పాలకవర్గ సభ్యుల ఎన్నికలో సంస్థ అధ్యక్షులుగా మారేడుబూడి అబద్దం, ఉపాధ్యక్షులుగా కొటాన సుజాత, మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీమతి కందర్బ సుజాతను సభ్యులందరూ మహాజన సభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో నాబార్డు జిల్లా అధికారి జి సమంత్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంఏ రహీం, సంస్థ పాలక వర్గ సభ్యులు, ప్రతినిధులు, వివిధ మండలాల నుండి వచ్చిన రైతు కంపెనీల పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి మన 30వ మహాజనసభ రేపు రాబోయే 100వ మహాజనసభ కూడా ఉంటుంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఇంకా ఆనందంగా, ఇంకా ఉల్లాసంగా మన వ్యవస్థాపకులు అలాగే మన మార్గదర్శకులు కూడా మన దగ్గర లేకపోవడం మన దురదృష్టం అయినప్పటికీ వారి ఆలోచనలు, వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 255 మంది ప్రతినిధులు, 70 పాలకవర్గ సభ్యులు, 9 మంది జాగృతి పాలకవర్గ సభ్యులు, 50 మంది సిబ్బంది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప జాగృతి సంస్థ ఎప్పటికీ డౌన్ ఫాల్ అవ్వదు అని నిరూపించడమే మన ఈ 30వ మహాజనసభకి వేసే మొదటి అడుగు అండి. మన జాగృతి ప్రెసిడెంట్ గారైన శ్రీ నంబర్ సూర్యనారాయణ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. జాగృతి పాలక మండలి సభ్యులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు అనేవి ఒక వెన్నుముక వంటివి, అంటే మన బ్యాక్ బోన్ లాంటివి. సో ఒక సంస్థ అనేది 30 సంవత్సరాలు నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ 30 సంవత్సరాలు నిలవడం అంటే అది చాలా అభినందనీయం. మన జాగృతి సంస్థ ముఖ్యంగా మహిళలతో, రైతులతో చేస్తున్న పని చాలా అభినందనీయం. ఇది గుర్తించడం వల్లనే నాబార్డు జాగృతి మ్యాక్స్ కి 30 ఏళ్లుగా సపోర్ట్ చేస్తుంది, ముందు కూడా సపోర్ట్ చేస్తుంది. రైతు సంఘాలు FPOs తో పాటు FPOs కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మొబైల్ రూరల్ మార్కెటింగ్ అలాంటివి రకరకాల ఎగ్జిబిషన్స్ లో జాగృతి సంస్థ ద్వారా డెవలప్ అయిన FPOs కి సహకారం అందించడము, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడము, అలాగే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించడము, ఇంకా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము దాన్ని టేకప్ చేస్తాము. అలాగే రకరకాల డిపార్ట్మెంట్స్ తో కూడా కన్వర్జెన్స్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ అనేది ముందు రానున్న కాలంలో మనము టెక్నాలజీ అనేది బాగా అడాప్ట్ చేసుకొని మన మెంబర్స్ కి అత్యంత మెరుగైన సేవలను అందించాలని, అలాగే ఏ రకమైన బ్యాంకులోనూ తక్కువ కాకుండా ఆ బ్యాంక్స్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయో ఫెసిలిటీస్, యూపీఐ కానీ ఇంకేదైనా ఫెసిలిటీస్ కానీ అవన్నీ మనం సభ్యులకి ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా సభ్యులకి, తర్వాత స్టాఫ్ మెంబర్స్ కి, దాంతోపాటు వచ్చే కొత్త సేవల్ని అందిపుచ్చుకొని, అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా నాబార్డు వైపు నుంచి అయితే మేము 100% మా శాయశక్తులు మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 30వ సంవత్సరంలోకి వెళ్తున్న జాగృతి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ మెంబర్షిప్ ని ఆర్డే గారు చెప్పినట్టు ఇంకా పెంపొందించుకొని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత బలము, ఎంత షేర్ క్యాపిటల్ ఉంటే అంత అవకాశాలు మీకు ముందు వస్తుంటాయి. కాబట్టి మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే రకరకాల డిజిటల్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోండి. ఇంకా సిస్టమ్స్ అనేది స్ట్రాంగ్ గా చేసుకొని మన సేవల్ని ఇంకా
చాలా మంది సభ్యులకి విస్తరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ సహకార రంగంలో ఉన్నత శిఖరాలకి మీరందరూ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సనన్ సార్. మీరు చెప్పినట్టుగానే ఎప్పుడూ కూడా నబార్డ్ వారి సమయ సంఘాలలో మన జాగృతి సంస్థ కానీ మన రైతు సంఘాలకు కూడా ఉంటున్నాయి సార్. ఇకపై కూడా ఉంటాయని చెప్పిన మీ మాట చాలా మాలో కూడా ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన జాగృతి చెప్పినట్టు మేము కొత్తగా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. అయితే 10 గంటల కన్నా నేను 10 గంటలకు వచ్చేస్తాను. కాకపోతే కార్యక్రమం స్టార్ట్ చేయడానికి రెడీ అయింది కాబట్టి అందుకనే నేను నాకు ఒక బీసీ ఒకటి ఉంది. తర్వాత ఈరోజు 2 కలెక్టర్ గారు ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాను. బట్ ఉద్యాన శాఖ ద్వారా ఇంకా ఈ రోజే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి మన నాయక్ సొసైటీ నుంచి అన్ని ఎఫ్పిఓస్ నుంచి కూడా మనం ప్రతి రైతు వరకు కూడా ఇండివిజువల్ రైతు వరకు కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది అందులో మనకు మీ గ్రూప్ యాక్టివిటీలో ఏదైతే ఉన్నాయో దానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సాయం కానీ ఎటువంటి మీకు ఉన్నది సీన్లో ఉన్నది లేనిది కూడా ప్రాజెక్ట్ బేస్డ్ ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా సరే అది మనం ముందుగా చర్చించుకొని ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసుకొని అది కూడా మనం శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నది స్కీమ్లో శాంక్షన్ అయితే కాకుండా ఇతర ప్రాజెక్ట్స్ మీకు ఏదైనా కొత్తగా ఇలా చేస్తే మనం సొసైటీకి మన ఎఫ్పిఓస్ స్ట్రెంథనింగ్ ఉపయోగపడుతుంది అంటే అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అయితే డెఫినెట్గా మనం కలిసి ఈ 2 నిమిషాలు వచ్చి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అనకాపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పల్నాడు పర్యటన, లింగమయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పాతపట్నం మండలం కేంద్రంలో శివశంకర కాలనీలో పర్యటించిన రేగేటి షణ్ముఖరావు. ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్న సీనియర్ నాయకులు. సబ్బవరం మండలంలో వైభవంగా జాగృతి సంస్థ 30వ ప్రాతినిధ్య మహాజన సభ వేడుకలు. హాజరైన పాలకవర్గ సభ్యులు, ప్రతినిధులు, అధికారులు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.